గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర యుద్ధకాండలు పూర్తి చేసి ఉత్తరకాండలో 46 సర్గలు పూర్తి చేసి 47వ సర్గలో 12వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 13 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకి శోకనాశనం కపి సమక్షంతారాం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కి జయ. సాత్వం త్యక్తా నృపతినా నిర్దోషా మమ సన్నిధౌ పౌరాపవాద భీతేనాగ్రాహ్యం దేవిన తేన్యథా ఆశ్రమాంతేషు చ మయా చక్తవ్యాత్వం భవిష్యసి రాజ్ఞః శాసనమాదాయ తదైవ కిల దౌర్హృదం. అమ్మా, నిర్దోషురాలవైన నిన్ను పౌరుల అపవాదం నుండి భయపడ్డ రాజు నా ద్వారా నిన్ను వదిలించుకున్నాడు. అంటే నిన్ను వదిలి రమ్మన్నాడు, వదిలేసి రమ్మన్నాడు. అంటే ఏంటి అపవాదం అనేది కూడా చెప్పలే. సభ్యత కాదని చెప్పాడు ముందే. వాళ్ళు ఎందువల్ల వదిలేసింది ఆ మాటలు నీ ముందు చెప్పలేనమ్మా. పౌరుల యొక్క అపవాదాలకు భయపడిన రాజు నిన్ను నా ద్వారా వదిలించుకున్నాడు. రాజు యొక్క ఆజ్ఞ ప్రకారం నిన్ను ఆశ్రమ ప్రాంతాల్లో విడవలసి ఉన్నది. నువ్వు కూడా అలానే కోరుకున్నావట కదా. తదే తజ్జాహ్నువీ తీరే బ్రహ్మర్షినా తపోవనం పుణ్యం చరమణీయాంచ మాంసాదం కృదా శుభే. గంగా తీరంలో ఇదిగో బ్రహ్మర్షుల యొక్క తపోవనం కనపడుతుంది. దుఃఖం చెందకమ్మ. రాజ్ఞో దశరథస్యైవ పితుర్మే ముని పుంగవ సఖా పరమగో విప్రో వాల్మీకి సుమాయస. మా తండ్రి దశరథ మహారాజుకి ఇష్టమైనవాడు, పరమమిత్రుడు, ముని అయిన వాల్మీకి అక్కడున్నాడు. పాదఛాయాముపాగమ్య సుఖమస్య మహాత్మనః ఉపవాస పరైకాగ్ర వసత్వం జనకాత్మజే పతివ్రతాత్వమాస్థాయ రామం కృత్వా సదా హృది శ్రేయస్తే పరమం దేవి తథా కృత్వా భవిష్యతి. సీతాదేవి అమ్మ ఆ మహాత్ముని పాదాల చెంతకు చేరి పతివ్రత ధర్మాల్ని ఆచరిస్తూ నిత్యం రాముణ్ణి హృదయంలో స్మరించుకుంటూ నియమపూర్వకమైన ఆహారాన్ని భుజిస్తూ అక్కడ ఉండిపోమ్మా. అలా చేస్తే నీకు శ్రేయస్సు కలుగుతుంది. లక్ష్మణస్య వచః శ్రుత్వా దారుణం జనకాత్మజ పరం విషాద మాగమ్య వైదేహీ నిపపాత. మాటలు వినంగానే చాలా దుఃఖం పొందింది సీతమ్మ. వెంటనే మూర్ఛతో నేల పడిపోయింది, నేల మీద. సా ముహూర్తమివాసంజ్ఞ బాష్ప పర్యాకులే క్షణ లక్ష్మణం తేన యావాచ ఉవాచ జనకాత్మజ. క్షణకాలం తర్వాత తేరుకుని కన్నీళ్లు కారుస్తూ దీనంగా లక్ష్మణుడితో అన్నది, మామికే ఎంత నిర్నూరం సృష్టా దుఃఖాయ లక్ష్మణ ధాత్రా యస్యాస్తదా మేజ దుఃఖమూర్తి ప్రదృశ్యతే. లక్ష్మణ, బ్రహ్మదేవుడు నిజంగా నా దేహాన్ని బహుశా దుఃఖం అనుభవించడానికే సృష్టించాడు కాబోలు. అందువల్లనే ఈ దుఃఖాల్ని నేను చూస్తున్నాను. ఎన్నటిదాకా రావణాసురుడి చెరలో, ఇప్పుడు రాముడు దక్కాడు అనుకుంటే రాముడికి దూరంగా.
కిన్ను పాపం కృతం పూర్వం కోనుతార్వైర్వియోజిత యాహం శుద్ధ సమాచార చక్తా నృపతినా సతీ. పరిశుద్ధమైన నడవడి కలిగిన పతివ్రతను రాజు వదిలేస్తున్నాడు. మరి నేను చేసిన పాపం ఏమిటో? పూర్వజన్మలో ఏ జంటకి వియోగం కలిగించానో నేను. పురాకమ ఆశ్రమే వాసం రామపదానువర్తిని అనురుధ్యామి సౌమిత్రే దుఃఖే చ పరివర్తని. ఎన్ని కష్టాలు అనుభవించినా రాముని పాదాలను ఆశ్రయించి ఉన్నాను. అంటే అడవుల్లో రాముడితో కలిసి నివసించింది కదా, ఎన్నో కష్టాలు అనుభవించినప్పటికీ ఆనందంగానే గడిపాను ఆయన పాదాలను ఆశ్రయించి. సా కథం ఆశ్రమే సౌమ్య వచ్చామి విజనీకృత ఆఖ్యాస్యామి చ కస్యాహం దుఃఖం దుఃఖపరాయణ. బంధుజులను వదిలి ఇప్పుడు నేను ఆశ్రమంలో ఎలా ఉండగలుగుతాను? ఆ కష్టాలు ఎవరికి చెప్పుకుంటాను నేను? కిన్ను వక్షామి మునిషు కర్మచా సత్కృతం ప్రభో కస్మిన్ వా కారణే చక్తా రాఘవేణ మహాత్మనా. నేను ముళ్ళకి ఏం చెప్పుకోవాలి? ఏం తప్పు చేసి ఇక్కడ వచ్చే, ఏం తప్పు చేస్తే నన్ను రాముడు వెళ్ళగొట్టాడని నేను చెప్పుకోవాలి వాళ్ళకి? నా కల్పత్యైవ సౌమిత్రే జీవితం జాక్రమీ జరే చజేయన్ రాజవంశస్సు భర్తుమే పరిహాస్యతే. నేను ఇప్పుడు గర్భం దాల్చి ఉన్నాను, లేకపోతే మా ప్రాణాలని ఈ గంగార్పణం చేసేదాన్ని. యథాజ్ఞం కురు సౌమిత్రే చజ్జం మాం దుఃఖభాగిని నిదేశే స్థీయతాం రాజ్ఞ శృణుచేదం వచో మమ. లక్ష్మణ, రాజాజ్ఞ ఎలా ఉంటే అలా కానీ అయ్యా. నువ్వు నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు. రాజు ఆజ్ఞాపించాడు, నువ్వు తెచ్చావు, ఇక్కడ విడిచేసావు, ఇంకా వెళ్ళిపో అన్నట్టు అన్నమాట. అయితే నేను చెప్పే మాటలను కూడా రాముడితో చెప్పు. వెళ్ళి శ్వశ్రూణామ విశేషేణ ప్రాంజలి ప్రగ్రహేణ చ శిరసావంధ్య చరణౌ కుశలం బ్రూహి పాధ్యం. అత్తగారులందరికీ నేను వాళ్ళ పాదాలకు నమస్కారం చేస్తున్నట్లుగా చెప్పు. రాజు కూడా కుశలం తెలియజేయి. శిరసాభినతో బ్రూయా సర్వాసామేవ లక్ష్మణ వక్తవ్యశ్చాపి నృపతిర్ధర్మేషు సుసమాహితః. అత్తలందరికీ శిరసా నమస్కారం చేశానని చెప్పు. ధర్మం పట్ల చాలా శ్రద్ధ గల రాజు కూడా జనాస్య చ యథా శుద్ధ సీతా తత్వేన రాఘవ భక్త్యా చ పరయా యుక్తా హితా చ తవ నిత్యసః. రామ సందేశం, సీత పరిశుద్ధురాలని, గొప్ప పతిభక్తి కలదని, నిత్యం అతని హితాన్ని కోరేది అని నీకు తెలుసు కదా. అహం చక్తా త్వయా వీరా అయస్రో భీరుణా జనే యచ్చతే వచనీయం స్యాద్ అపవాద సముత్థితం మయా చ పరిహర్తవ్యం త్వం హి మే పరమాగతి. నువ్వే నా ఉత్తమ గతివి. నీకు కలిగిన నిందను నేను తొలగించాలి. వక్తవ్యశ్చేతి నృపతిర్ధర్మేణ సుసమాహిత యథా భ్రాతృషు వర్తేధా తథా పౌరేషు నిత్యదా. పౌరుల మీద ద్వేషం వద్దని చెప్పు. అంటే నన్ను నిందించిన పౌరుల మీద ద్వేషం వద్దని చెప్పు. తన సోదరుల్ని ఎలా చూసుకుంటున్నాడో అలా చూసుకోమని చెప్పు పౌరులందరినీ.
పరమోహ్యేష ధర్మస్తే తస్మాత్ కీర్తిరనుత్తమ ఎత్తు పౌరజనే రాజన్ ధర్మేణ సమవాప్నుయాత్. పౌర జానపదుల విషయంలో ఈ ధర్మంగా ప్రవర్తిస్తే దాన్ని మించిన కీర్తి లేదు అని చెప్పు. రేపు మనం 16వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.